స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి 3వ శనివారం ఒక థీమ్ను కేటాయించింది. ఈ నెల మన థీమ్ వచ్చేసి వేడిని ఎదుర్కొంటాం. ప్రజల్ని వేడి తీవ్రత నుంచి ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ యొక్క థీమ్ అనేది చేపట్టడం జరిగింది. ఎండాకాలంలో ఎండ తీవ్రత నుంచి ప్రజలు ఏ విధంగా తమను ప్రొటెక్షన్ చేసుకోవాలా, మరి అదేవిధంగా ఆయా ప్రభుత్వ శాఖలకు మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేయటము, మరి అదేవిధంగా ఎండ వేడిని లేకోకుండా నివారించడానికి ప్రధాన రహదారుల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో గ్రీన్ మ్యాట్ను ఏర్పాటు చేయటము, అదేవిధంగా పట్టణాలలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయటము, మరి దీనికి సంబంధించి వేడిని ఏ విధంగా ఎదుర్కోవాలో వాటికి సంబంధించి కొన్ని అంశాలను ప్రచురిస్తా ఒక ఫ్లెక్సీగా కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఈ నెల థీమ్ వచ్చేసి వేడిని ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న దానిపైన నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు నందికొట్కూరు పురపాలక సంఘంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మొక్కల్ని కూడా నాటే కార్యక్రమం కూడా చేస్తున్నాము. మరి ఎండాకాలము పక్షులు అయితేనేమి కోతులు ఈ రకరకాలైనటువంటి జంతువులకు పశాదులకు నీటిని అందించే దిశగా మున్సిపాలిటీలో చెట్లకు కొన్ని కుండల్ని ఏర్పాటు చేయడం అయింది. ఏదేమైనప్పటికీ ఇది ఒక మంచి కార్యక్రమము. ఏదైతే మేము ఫ్లెక్సీలలో పొందుపరుస్తూ వచ్చినామో వాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎండ వేడిమి నుంచి మరి ఎండ తీవ్రత నుంచి తగ్గించుకోవడానికి ఏ విధంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నది మేము ప్రచురించడం జరిగింది. దయచేసి ప్రజలందరూ వీటిని ఆచరిస్తారని ఆశిస్తూ నమస్కారం.